జిల్లా కేంద్రంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టడంతో పట్టణంలోని డ్రైనేజీలు రోడ్లపై చెత్త చెదరంతో పేరుకుపోవడంతో కంపు కొడుతుంది. గత 4 నెలలుగా పెండింగ్ వేతనాలు చెల్లించాలని చేపట్టిన సమ్మె ఆదివారం 6వ రోజుకు చేరుకుంది. వేతనాలు రాకపోవడంతో అప్పులు చేసే కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, దసరా పండుగ నేపథ్యంలో డబ్బు లేక నానావస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. మున్సిపల్ కార్మికులకు గత 4-5 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని వారు విధులను బహిష్కరించడం వల్ల నిర్మల్ అస్తవ్యస్తంగా అయింది. ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. మోర్లలో చెత్త తొలగించకపోవడం వల్ల మురుగునీరు పెరిగిపోయి దుర్గంధం వ్యాపిస్తుంది. దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత కాలనీలలో కొన్ని జాగాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేని జాగాల్లో ఇంకా ఘోరంగా ఉన్న పరిస్థితి. అందుకోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకొని వారి సమస్య పరిష్కరించి నిర్మల్ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తారని, ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తారని ఆశిస్తున్నారు. మున్సిపల్ కార్మికులకు